శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణపతి దేవతాభ్యో నమః. ముందుగా ఈ సిరీస్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలులు. ఇప్పుడు 32 అవతారాలలో 3వ రూపం భక్తి గణపతి రూపం. ఈ రూపం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆవిర్భావ గాథ. గణపతి తన తండ్రి అయిన పరమశివుని నుండి జ్ఞానాగ్నిని పొందాడట. తన తల్లి అయిన పార్వతీదేవి నుండి కరుణారసాన్ని పుణికిపుచ్చుకున్న రూపమే ఈ భక్తి గణపతట. ఇది సృష్టికర్త సంకల్పమట. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు జీవులలో కేవలం భౌతికమైన కోరికలే కాకుండా దైవం పట్ల అంకిత భావం కూడా ఉండాలని కోరుకున్నాడట. ఈ భక్తి అనే భావనకు ఒక రూపం ఇవ్వమని గణేశుడిని ప్రార్థించగా స్వామి శరత్కాల చంద్రుని వంటి శ్వేతవర్ణంలో భక్తి గణపతిగా ఆవిర్భవించాడట. ఇక్కడ ఇంకోటి తెలుసుకోండి. అజ్ఞాన దహనం చేసే రూపం ఈ రూపం. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి ఆయన అగ్నితత్వాన్ని స్వీకరించాడట. ఇక్కడ అంటే భక్తుడు తనలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని భక్తి అనే అగ్నిలో దహించి వేసినప్పుడు స్వామి ఈ ప్రశాంత రూపంలో దర్శనమిస్తాడట. చేతుల్లో ఉండే కొబ్బరి, మామిడి, అరటి పండ్లు ఆయన ప్రకృతి నుండి భూమి నుండి ఉద్భవించిన సంపదలకు అధిపతి అని సూచిస్తాయట. అందుకే భూమిని నమ్ముకున్న రైతులు పండించిన మొదటి పంటను ఈ భక్తి గణపతికే నివేదన ఇస్తారట. చూడండి, ఈయనను పూజించడం వల్ల రైతులకు పంటలు మెండుగా పండుతాయని ఒక నమ్మకం. మొదటి రూపమైన బాలగణపతి మనకు ఆనందాన్ని ఇస్తే, రెండవ రూపమైన తరుణ గణపతి మనకు శక్తిని ఇస్తాడు. కానీ ఈ 3వ రూపమైన భక్తి గణపతి మనల్ని దైవానికి దగ్గర చేసి శరణాగతిని ప్రసాదిస్తాడు. తరుణ గణపతి భక్తి గణపతిగా ఎలా మారాడు? ఇక్కడ భక్తి గణపతి అని ఎందుకు పిలుస్తున్నారు గణపతిని? ఈ విషయం వెనుక ఉన్న కథ ఏమిటి తెలుసుకుందాం ఈరోజు. ఏ పని మొదలు పెట్టినా కూడా అది దేవాది దేవుడైనా సరే వినాయకుడిని ముందుగా పూజించాలనే సాంప్రదాయానికి ఈ ఘట్టం మూలం. ఇప్పుడు కథలోనికి వెళ్దాం. బ్రహ్మదేవుడి నుండి 3 రాక్షసులు, వాళ్ళే త్రిపురాసురులు, తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి, ఒక వరాన్ని పొందుతారు. ఆ వరం ఏంటంటే వారు 3 కోటలలో నివసిస్తుంటారు. ఆ కోటలు బంగారు, వెండి, ఇనుప కోటలు. వేర్వేరు దిశలో తిరుగుతూ ఉంటాయి. అవి 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే సరళ రేఖ మీదకి వస్తాయి. ఆ తరుణంలో ఒకే ఒక్క బాణంతో ఆ 3ంటిని దహించినప్పుడే వారు మరణిస్తారు. ఆ అసాధారణమైన వరం పొందడం వల్ల రాక్షసులు బీభత్సాన్ని సృష్టిస్తారు. మునులను, దేవతలను హింసిస్తుంటారు. ఈ ముల్లోకాలను పీడిస్తున్న త్రిపురాసురులను సంహరించడానికి ఆ పరమశివుడే బయలుదేరుతాడు. శివుడు తన అజేయమైన విల్లు పినాకాన్ని ఎక్కుపెట్టి ఆ 3 కోటలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు బాణాన్ని వదలడానికి సిద్ధమవుతాడు. కానీ అద్భుతమైన విలుకాడైనప్పటికీ విఘ్నేశ్వరుడిని స్మరించకుండా యుద్ధానికి దిగడం వల్ల ఆయన మనసు ఏకాగ్రతను కోల్పోయి ఆ బాణం లక్ష్యాన్ని చేరదు. ఇక్కడ చూడండి, శక్తివంతుడైన శివుడే తన లక్ష్యాన్ని చేరలేకపోవడం దేవతలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక సలహా ఇస్తాడు. అదేంటో ఇప్పుడు చూద్దాము. మహాదేవా, నువ్వు విఘ్నేశ్వరుడిని పూజించడం మర్చిపోయావు. అందుకే నీ బాణం లక్ష్యాన్ని చేరడం లేదు. వెంటనే ఆ గణపతిని స్మరించుకో అని సలహా ఇస్తాడు. అప్పుడు వెంటనే శివుడు గణపతికి పీఠం సిద్ధం చేయగా వెంటనే గణపతి ప్రత్యక్షమవుతాడు. ఇదే మన భక్తి గణపతి యొక్క ఆవిర్భావం. బ్రహ్మదేవుడి మాట విని శివుడు యుద్ధభూమిలో తన ధనస్సును పక్కన పెట్టి మరి అత్యంత భక్తితో తన కుమారుడైన గణపతిని ధ్యానిస్తాడు. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షం కావడమే విశేషం. అప్పుడు శివుడు వినాయకునికి కొన్ని ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తాడు.
కానీ గణపతి స్వీకరించాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి తన శక్తితో మోదకాలను తయారు చేస్తుంది. వాటిని వినాయకునికి నైవేద్యంగా అర్పిస్తారు, కానీ ఆయన స్వీకరించడు. శివుడు చాలా అసహనంగా, ఏంటి నాయన, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అప్పుడు గణపతి, నీ తలపండు కావాలి నాన్నగారు అని అడుగుతాడు. మొదట శివునికి అర్థం కాదు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఆ తలపండు గురించి ఆలోచిస్తాడు. అప్పుడు తెలుస్తుంది అది నారికేలం అని. ఆ క్షణంలో తన శక్తితో టెంకాయను సృష్టిస్తాడు. లక్ష్మీనారాయణ శక్తులు ఆ టెంకాయలోకి వెళ్తాయి. శివుని జటాజూటం మీద ఉన్న గంగ టెంకాయలోకి వెళ్తుంది. పార్వతీదేవి కొబ్బరి రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. శివుడికి ఉన్న 3 కళ్ళలాగే ఆ టెంకాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. శ్రీమన్నారాయణ శక్తులు ఈ టెంకాయలో ఉండడం వల్ల టెంకాయను శ్రీఫలమని అంటారు. ఆ తర్వాత శివుడు నారికేలాన్ని గణపతికి అర్పిస్తాడు. అప్పుడు గణపతి భక్తి గణపతిగా ఆవిర్భవించి తండ్రికి విఘ్నాలు లేని విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాతే శివుడు తన బాణంతో ఆ 3 త్రిపురాలను సంహరిస్తాడు. మిత్రులారా, ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడి సలహా మేరకు సాక్షాత్తు ఆ పరమశివుడే భక్తుడిగా మారి విఘ్నేశ్వరుని పూజించినప్పుడే ఆయన కార్యసిద్ధిని పొందాడట. అందుకే ఇది కేవలం గణపతి రూపం మాత్రమే కాదు, భక్తి యొక్క శక్తిని చాటే రూపం. ప్రతి ఒక్కరూ ఏ పనిని మొదలుపెట్టినా కూడా మొదట వినాయకుణ్ణి పూజించాలి అన్నది ఎందుకంటారంటే ఈ కథనే మూలం. మొదటగా బ్రహ్మదేవుడు జీవులలో భక్తి అనే భావాన్ని కలిగించు అని గణపతిని ప్రార్థించాడు. ఆ తర్వాత లయకారుడైనటువంటి పరమశివుడు కూడా ప్రార్థించడం జరిగింది. ఆ దేవాది దేవులే గణపతిని ప్రార్థించారంటే మనమెంత చెప్పండి. మన భక్తి గణపతి రూపవర్ణన విషయానికి వస్తే ఈయనకు 4 చేతులు ఉంటాయట. ఆయన చేతుల్లో ఉండేవి అన్నీ నైవేద్య పదార్థాలేట. అవి ఏమిటయా అంటే కొబ్బరికాయ, మామిడి పండు, అరటిపండు మరియు బెల్లం కలిపిన పాయసపు పాత్రట. ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన సంపదకు భక్తుడు స్వామికి సమర్పించే నిష్కల్మషమైన భక్తికి నిదర్శనమట. పూజా ఫలితం విషయానికి వస్తే ఈయన పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయా అంటే మానసిక శాంతి. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల మనసులోని అలజడి తగ్గి అపారమైన ప్రశాంతత లభిస్తుందట. ఆ తర్వాత సంపద, ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికి, కొత్త పనులు మొదలు పెట్టేవారికి ఈయన అనుగ్రహం వల్ల మంచి లాభాలు, సుఖశాంతులు కలుగుతాయట. ఆ తర్వాతది భక్తి మార్గం. దైవ చింతన పెరిగి జీవితంలో ఒక స్పష్టమైన అవగాహన వస్తుందట. ఇది ఈ ఆవిర్భావం యొక్క విశిష్టత. వినాయకుని 32 రూపాలలో 3వ రూపం భక్తి గణపతి. ఈ గణపతి రూపం పేరుకు తగ్గట్టుగానే ఈయన భక్తికి, శరణాగతికి ప్రతీక. ముఖ్యంగా రైతులు, పంటలు పండించేవారు ఈ రూపాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈయన శరత్కాల చంద్రుని వంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తూ భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా ఉంటాడట. తరుణ గణపతి అహంకారాన్ని అణచివేస్తే ఈ భక్తి గణపతి అహంకారాన్ని వదిలి శరణు కోరడం నేర్పిస్తాడట. తరుణ గణపతి మనకు పోరాడే శక్తిని ఇస్తే భక్తి గణపతి ఆ శక్తిని దైవ కార్యాలకు ఎలా వాడాలో నేర్పిస్తాడు. అందుకే ఆయన చేతుల్లోని ఆయుధాలు పోయి ప్రకృతి ప్రసాదించిన అమృత ఫలాలు చేరాయి. ఇప్పుడు ధ్యాన శ్లోకం. నారికేలాంల కదలీగూడ పాయసధారిణం శరచంద్రాభవపుషం భజే భక్తి గణేశ్వరం. ఇప్పుడు అర్థాన్ని తెలుసుకుందాం. తన చేతుల్లో కొబ్బరికాయ, మామిడి పండు, అరటిపండు, బెల్లము, పాయసము కలిగిన పాత్రను ధరించి శరత్కాల చంద్రుని వలె తెల్లగా మెరిసిపోయే భక్తి గణపతిని నేను భజిస్తున్నాను అని భావము. ఇప్పుడు భక్తి గణపతి బీజమంత్రాన్ని చూద్దాం. ఓం హ్రీం గం భక్తి గణపతయే నమః. ఈ బీజమంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 108 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా రైతులు, వ్యాపారులు, కొత్త పనులు మొదలుపెట్టేవారు ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల వాళ్ళ వృత్తులలో ఉండే ఆటంకాలు తొలగి సమృద్ధి కలుగుతుందని నమ్ముతారు. బాలగణపతి భూమితత్వానికి ప్రతీక, తరుణ గణపతి జలతత్వానికి ప్రతీక. ఈ భక్తి గణపతి
అగ్నితత్వానికి ప్రతీక. మనలోని అజ్ఞానాన్ని దహించి భక్తి అనే వెలుగును నింపే శక్తి ఈయనకు ఉంది. ఈయన శక్తి నుండి శరణాగతి వైపుకు నడిపిస్తాడు. అగ్నితత్వంలో అజ్ఞాన దహనం చేస్తాడు మన భక్తి గణపతి. తరుణ గణపతిలోని అపరిమితమైన శక్తి భక్తి గణపతిలోని ఒక జ్ఞానాగ్నిలాగా మారుతుందట. యవ్వనంలో ఉండే అహంకారాన్ని, ఆవేశాన్ని భక్తి అనే అగ్నిలో దహించి వేసినప్పుడు మనిషి శరత్కాల చంద్రుని వంటి తెల్లని ప్రశాంతతను పొందుతాడట. అందుకే ఈయన ఎరుపు రంగు నుండి శ్వేతవర్ణంలోకి మారతాడట. ఇప్పుడు భక్తి గణపతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉందట శ్రీ భక్తి గణపతి ఆలయం. ఈ గణపతి ఆలయంనే శ్రీ కడంపుల భగవతి ఆలయం అని పిలుస్తారట. ఈ ఆలయంలో వినాయకుడు భక్తి గణపతి రూపంలో కొలువై ఉంటాడట. ఇక్కడ గణపతిని ఆరాధించడం వల్ల భక్తులకు అడ్డంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ స్వామివారిని ముటరుక్కు అనే ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అంటే కొబ్బరికాయను కొట్టి మన కష్టాలను తొలగించమని కోరుకోవడమట. మనం భక్తి గణపతి చేతిలో కొబ్బరికాయ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దానికి ఇది నిదర్శనం. ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకున్నాను. నాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గణపతి 32 అవతారాల సిరీస్లో మన 3వ అవతారం భక్తి గణపతి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో శక్తి గణపతి గురించి తెలుసుకుందాము. జై బోలో గణేష్ మహారాజ్ की जय।